హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 14వ భాగాన్ని వినేద్దాం. ఆ విషయం నాకు తెలుసు. అతను ఎందుకు పిలుస్తున్నాడో కూడా నాకు తెలుసు. అతని పెళ్ళాన్ని అతనే చూసుకుంటాడు. నువ్వు కూడా అటు చూడకు అంది భూమి. అదేంటి భూమి అలా అంటావు? నీకు వాడి గురించి తెలుసు కదా అన్నాడు వశిష్ఠ. నాకు తెలిసే చెప్తున్నాను, మీరు సైలెంట్గా కూర్చోండి అని చెవులకి హెడ్సెట్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కూర్చుంది. ఏమైంది భూమికి? పిలిచినా పట్టించుకోవడం లేదు అనుకుని ఎయిర్ హోస్టెస్ని పిలిచి హనీ పరిస్థితి గురించి చెప్పాడు. ఓకే సార్, నేను చూసుకుంటాను అని ఆమె హనీ చెయ్యిని పట్టుకొని తీసుకెళ్తుంటే, అరుణ్ నువ్వు కూడా నాతో రావా ప్లీజ్ అంది హనీ. అక్కడున్న అందరూ వాళ్ళనే చూస్తుండడంతో అరుణ్ ఇక తప్పక హనీతో వెళ్ళాడు. వామిటింగ్ చేసుకుని వచ్చాక హనీ చాలా నీరసంగా ఉండడంతో, హనీ ఏమైనా తింటావా అన్నాడు అరుణ్. ఏమీ తినాలని లేదు అరుణ్ అంటూ నీరసంగా అతని భుజంపై వాలిపోయింది. హనీ పరిస్థితి బాగోలేకపోవడంతో అరుణ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. కాసేపటికి హనీ అలానే నిద్రపోయింది. అరుణ్ ఆమెను సరిగ్గా పడుకోబెట్టి బ్యాగ్లో నుండి బ్లాంకెట్ తీసి ఆమెకు కప్పాడు. అదంతా చూస్తున్న భూమి, చూసావా వశిష్ఠ, మీ బావ మీ చెల్లికి ఎలా సేవలు చేస్తున్నాడు? మనం ఇన్వాల్వ్ అయితే ఇలా జరిగేదా? అందుకే ఇలా అప్పుడప్పుడు నా మాట వింటూ ఉండు అంది. హా, వింటాలే కానీ తను ఏమైనా తిందో లేదో వెళ్ళి చూడు అన్నాడు వశిష్ఠ. మళ్ళీ మొదటికొచ్చావా? ఇప్పుడే కదా చెప్పాను నీ చెల్లిని తన భర్త చూసుకుంటాడని. నీ చెల్లి సంగతి పక్కన పెట్టి నీ పక్కనున్న నన్ను చూసుకో అంది భూమి. నిన్ను చూడ్డానికి ఏముంది, రోజు చూసే ముఖమే కదా నీది అంటూ సీట్కి జారుబడి, నాకు నిద్ర వస్తుంది, లొడలొడా వాగి నిద్ర డిస్టర్బ్ చేయకు అని కళ్ళు మూసుకున్నాడు వశిష్ఠ. అసలు నీలాంటివన్నీ నేను ఎక్కడా చూడలేదు. ఎవరా కిళ్ళా తయారయ్యావు నా ప్రాణానికి. నాలాంటి అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని నీకు నిద్ర ఎలా పడుతుంది? చెప్తా నీ పని. మనం లండన్ నుండి వచ్చేసరికి నువ్వే నా వెంట పడేలా చేస్తా, చూస్తూ ఉండు అనుకుని అరుణ్ వాళ్ళు ఏం చేస్తున్నారా అని అటు ఒక లుక్కేసింది. అరుణ్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే హనీ అరుణ్ చేయి పట్టుకుని అతని భుజంపై పడుకుంది. అరుణ్ ఫోన్ గ్యాలరీ చూస్తుంటే హనీ తను ఇంతకు ముందు దిగిన పిక్స్ కనిపించాయి. అరుణ్ వాటిని చూడకూడదు అనుకున్నా చూడకుండా ఉండలేకపోయాడు. వాళ్ళు చాలా క్లోజ్గా దిగిన పిక్స్ అవి. ప్రతి ఫోటోలోనూ హనీ చాలా అందంగా సంతోషంగా ఉంది. అరుణ్కి ఒక్కసారిగా ఆమెతో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడూ తనని ఏడిపిస్తూ నవ్విస్తూ ఉండే హనీ అతని కళ్ళ ముందు మెదిలింది. ఇంతలో హనీ నిద్రలేచి, అరుణ్ వాటర్ కావాలి అంది. అరుణ్ వెంటనే బాటిల్ మూత తీసి ఆమెకిచ్చి, ఏమైనా తింటావా అని అడిగాడు. ఏం వద్దు అరుణ్ అన్నది. వద్దు అంటే ఎలా? చూడు ఎలా నీరసంగా ఉన్నావో, కనీసం జ్యూస్ అయినా తాగు అని ఎయిర్ హోస్టెస్ని పిలిచి జ్యూస్ తీసుకుని హనీకి పట్టించాడు. అరుణ్ తనతో అలా ఉండడం హనీకి ఆశ్చర్యాన్ని కలిగించింది. హనీ అలా అతన్ని చూస్తుండడంతో, ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు? నీతో ఇలా ఉన్నానని నేను మారిపోయానని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఏదో హెల్త్ బాగాలేదని నీతో ఇలా ఉంటున్నాను, ఎక్కువ ఊహించుకోకు అన్నాడు అరుణ్. హనీ సరే అన్నట్లు తలూపి వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుంది. ఆ మరుసటి రోజు నలుగురు ఫ్లైట్ దిగేసరికి అక్కడ బ్రాంచ్ మేనేజర్ వాళ్ళని రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకెళ్లాడు. అరుణ్ హనీ ఇద్దరికీ కలిపి ఒక రూమ్, వశిష్ఠకి భూమికి ఒక రూమ్ ముందుగానే బుక్ చేశాడు మేనేజర్. సార్ ఇవిగోండి మీ రూమ్ కీస్, మీరు రెడీ అయ్యాక కాల్ చేస్తే కారు పంపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్. ఇదేంటి 2 కీస్ ఇచ్చాడు అని వశిష్ఠ అన్నాడు. ఎందుకంత షాక్ అవుతారు వశిష్ఠ? ఒక రూమ్ మనకి, ఇంకోటి హనీ వాళ్ళకి, అతను కరెక్ట్గానే ఇచ్చాడుగా అంది భూమి. వాళ్ళ వరకు ఓకే, నువ్వు నేను ఒకే రూమ్లో ఎలా ఉంటాం అది ఆలోచించావా నువ్వు? వెళ్ళి ఇంకో రూమ్ తీసుకుంటా అన్నాడు వశిష్ఠ. మళ్ళీ నా ఒక్కదానికే సపరేట్ రూమ్ ఎందుకు? అయినా నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అబ్బా. నేను కూడా నీతో పాటే ఉంటాను, నువ్వేం భయపడకు, నేనేమీ కొరుక్కొని తిరగలే అంది భూమి. అదంతా నాకు తెలీదు, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. పోనీ ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి హనీతో ఉండు అన్నాడు వశిష్ఠ. అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? మొగుడు పిల్లల మధ్య పానకంలో పుడకలా నేనెందుకు? అయినా నేను నిన్ను డిస్టర్బ్ చేయనులే అని అతని చేతిలో ఒక కీ తీసుకుని హనీకిచ్చి, హనీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక అసలు చెకప్కి వెళ్ళలేదు కదా, నీకోసం నేను ఇక్కడ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ మన తెలుగు వాళ్ళే. నేను వశిష్ఠ ఫ్రెష్ అయ్యి మీటింగ్కి వెళ్తాం, నువ్వు అరుణ్తో చెకప్కి వెళ్ళు. హాస్పిటల్ అడ్రస్ నీకు వాట్సాప్ చేస్తా చూడు అంది. హనీ సరే అన్నట్టు తలూపి అరుణ్ని చూసింది. అరుణ్ భూమిని హనీని సీరియస్గా చూస్తూ హనీ చేతిలో కీ తీసుకుని తన రూమ్కి దగ్గరికి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళాక హనీ తన బ్యాగ్లో నుండి టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తూ ఉంటే, ఏయ్ ఆకు, అసలు ఆ భూమి ఏమనుకుంటుంది నా గురించి? నీకు అసిస్టెంట్ని అనుకుంటుందా? నేను నీతో హాస్పిటల్కి రావడం కుదరదు, అసలు నాకు నీతో ఉండడమే ఇష్టం లేదు. నేను వేరే రూమ్ తీసుకుంటాను, నువ్వెక్కడే ఉండు అన్నాడు. నీ ఇష్టం అరుణ్, నిన్ను నా లైఫ్లో ఉండమని కానీ నా రూమ్లో ఉండమని కానీ నేను బలవంతం చేయను. నీకు నచ్చినట్లు నువ్వుండు, హాస్పిటల్కి నేను ఒక్కదాన్ని వెళ్ళగలను, నువ్వు హ్యాపీగా నీ వర్క్ చూసుకో అని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. దీనికి ఇంకా పొగరు తగ్గలేదు అనుకొని అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వేరే రూమ్ కావాలని అడిగాడు కానీ రిసెప్షనిస్ట్ సారీ సార్, రూమ్స్ ఏవి ఖాళీగా లేవని చెప్పింది.
ఇక చేసేదేమీ లేక అరుణ్ మళ్ళీ అదే రూమ్కి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి హనీ స్నానం చేసి వచ్చింది. అరుణ్ హనీని పట్టించుకున్నట్లు మంచంపై కూర్చున్నాడు. ఇంకో రూమ్కి షిఫ్ట్ అవుతా అన్నావు కదా, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి అంది హనీ. నేను నాకు నచ్చిన చోట ఉంటాను, నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఎక్కడికో పోతానన్నావు కదా, పో. వెళ్తే వెళ్ళావు కానీ మళ్ళీ నాకు కనిపించుకో అన్నాడు. హనీ బొట్టు పెట్టుకుని తలదవ్వుకుంటూ అరుణ్ ముందుకు వచ్చి, అరుణ్, నిజంగా నేను కనిపించకపోతే బాగుండు అనుకుంటున్నావా అంది. అవును, నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అన్నాడు. హనీ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని, ఎందుకు అరుణ్ నేనంటే అంత అసహ్యం నీకు? మనసులో ఇంత ద్వేషం పెట్టుకుని అప్పుడు నాతో ఎలా ప్రేమగా ఉండగలిగావు? హనీ బంగారం అంటూ ఎప్పుడు నా వెంటే తిరిగేవాడివి. నేను ఒక్క నిమిషం కనిపించకపోతే ప్రాణం పోతుంది అనేవాడివి. మరి ఇప్పుడు ఎందుకు నా నీడ కూడా నీకు నచ్చటం లేదు? నీకు గుర్తుందా మనం ఒక్కటైన రోజు అని ఇంకా ఏదో చెప్తుంటే, ఏయ్ ఆపు నీ గోల, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు? సందు ఇస్తే చాలు అప్పుడు ఇలా అన్నావు అలా అన్నావు అని మొదలు పెడతావు, పో ఇక్కడి నుండి అని ఆమెపై విసుక్కున్నాడు అరుణ్. హనీ కన్నీళ్లు తుడుచుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళొస్తా అరుణ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓయ్ ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఆలోచిస్తూ కూర్చున్నావు? మీటింగ్కి టైం అవుతుంది అన్నాడు వశిష్ఠ బ్యాగ్ ముందు పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్న భూమితో. అదా, మీటింగ్కి చీర కట్టుకోవాలా లేదా ఫార్మల్ వేసుకోవాలా లేదా చుడిదార్ వేసుకోవాలా లేదా ఇక్కడ కల్చర్ ప్రకారం షార్ట్స్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా అంది భూమి. నీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది కట్టుకో, దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అన్నాడు. అయితే నేను ఇప్పుడు శారీ కట్టుకుంటా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా అంది భూమి. వశిష్ఠ మనసులోని నవ్వుకుంటూ, ఇప్పుడు దొరికావే నువ్వు, చూడు మీతో ఎలా ఆడుకుంటాను అనుకుని, నేనెందుకు వెళ్ళాలి? నువ్వేగా నేను సపరేట్ రూమ్ కావాలంటే వద్దు ఇక్కడే ఉంటాన్నావు. అయినా ఒక మగాడికి ఇంకో మగాడి ముందు బట్టలు మార్చడానికి సిగ్గెందుకు అన్నాడు. ఓయ్ ఏమన్నా, నేను మగాడినా? నీ కంటికి నేను ఆడపిల్లలా కనిపించడం లేదా? చూస్తూ ఉండు, నీ కళ్ళు నన్ను తప్ప ఎవరినీ చూడలేనంత అందంగా రెడీ అవుతా. అప్పుడు నువ్వే అంటావు నేను ఆడపిల్లని అని. అనడమే కాదు, ఐ లవ్ యూ భూమి అంటూ నా వెంట పడతావు. ఇప్పుడు నీ ముందే శారీ కట్టుకుంటా, లెట్స్ వాచ్ అని తన బ్యాగ్లో నుండి చీర బయటికి తీసింది భూమి. ఇదేంటి, దీన్ని ఏడిపిద్దామనుకుంటే ఇది నాకే ఎసరు పెట్టింది. ఇది ఇలా నార్మల్గా ఉంటేనే నా చూపులు దీని నుండి తప్పికో. ఇప్పుడు ఇది చీర కడితే నా పని అంతే అని మనసులో అనుకుని జోబులో నుండి ఫోన్ తీసి కాలు వచ్చినట్లుగా చెవి దగ్గర పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. భూమి పరుగున వెళ్ళి అతనికి అడ్డుగా నిలబడి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని వెనక్కి నడుస్తూ వెళ్ళి డోర్ లాక్ చేసి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అంది. ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? మర్యాదగా అడ్డులే, లేకపోతే నిన్ను ఎత్తుకెళ్లే బాల్కనీ నుండి కిందికి విసిరేస్తా అన్నాడు వశిష్ఠ. హో అవునా, సరి ఎత్తుకో అయితే అని చేతులు చాచింది భూమి. వశిష్ఠ తలపై చెయ్యి వేసుకుని, ఇలా తయారయ్యావంటే బాబు అన్నాడు. నువ్వే నన్ను ఇలా తయారు చేసావు. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉంటే నీకు ఈ తిప్పలు ఉండవుగా. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఐ లవ్ యూ భూమి అని ఒక్క మాట చెప్పు చాలు, నిన్ను వదిలేస్తా అంది. నువ్వు ఎంత ట్రై చేసినా నా నోటి నుండి ఆ పదం రాదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు వశిష్ఠ. అవునా, సరే అయితే అని శారీ తీసి తను వేసుకున్న టాప్ రిమూవ్ చేయబోయింది. వామ్మో, ఇది నిజంగా అన్నంత పని చేసేలా ఉంది అనుకుని కళ్ళు మూసుకొని వెనక్కి తిరగబోయాడు. భూమి నవ్వుకుంటూ, నువ్వు గ్రేట్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, రియల్ జెంటిల్మెన్వి. నేను నీతో ఒంటరిగా ఉన్నా కనీసం నన్ను టచ్ చేయాలని కూడా చూడడం లేదు. చూడు అక్కడ పడేసావు నన్ను, అందుకే నువ్వంటే నాకు ఇష్టం, నా బంగారం నువ్వు అనుకుని శారీ కట్టుకుంటుంది. ఒక 10 నిమిషాలు అయ్యాక, ఇంకా ఎంతసేపే అయ్యిందా చీర కట్టుకోవడం అన్నాడు వశిష్ఠ. అయిపోతుంది, చీర కట్టడం అంటే మాటలు అనుకుంటున్నావా? ఇది చాలా కష్టమైన టాస్క్, కొంచెం వెయిట్ చేయి. అయినా అటు తిరిగాక కూడా కళ్ళు మూసుకున్నావెందుకు అంది భూమి కుచ్చిళ్ళు పెట్టుకుంటూ. అది చెప్పింది కూడా నిజమే కదా అనుకుని కళ్ళు తెరిచి ఎదురుగా మిర్రర్లో కనిపిస్తున్న భూమిని చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి తర్వాత, హలో సార్, చూసింది చాలు, ఇటు తిరగండి అంది భూమి చీర కట్టుకోవడం పూర్తి చేసి. ఏం చూసా? నేనేం చూడలే అన్నాడు వశిష్ఠ తడబడుతూ. ఇప్పటి వరకు ఇంతెంత కళ్ళు పెట్టుకుని అద్దం పగిలేలా చూసింది ఎవరో, మరి చూస్తే చూసావులే, ఎందుకు ఆ తడబాటు? కాబోయే పెళ్ళాన్ని చూడడంలో తప్పులేదు. ఎప్పటికైనా నేను నీకే కదా. ఇంతకీ నేను అమ్మాయినని ఇప్పుడైనా ఒప్పుకుంటావా లేదా అంది భూమి. అమ్మ మహాతల్లి, నువ్వు ఆడపిల్లవే కానీ నాకు మాత్రం పెద్ద అనకొండ పిల్లవి. చంపుతున్నావు కదే రాక్షసి, ఇప్పటి వరకు చేసింది చాలు, మీటింగ్కి టైం అవుతుంది, పద వెళ్దాం అన్నాడు వశిష్ఠ. నేనేం చేశానయ్యా నిన్ను? అయినా నన్ను అనకొండ అంటావు, ఇంకా రాక్షసి అని కూడా అన్నావు. ముందు నాకు సారీ చెప్పు, అప్పుడు వెళ్దాం అంది భూమి. నేనెందుకు నీకు సారీ చెప్పాలి అన్నాడు వశిష్ఠ.
చెప్పాలి స్వామి, చెప్పకపోతే నీకే నష్టం. ఎందుకంటావా? నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఫైల్స్ కావాలి. అవి నా దగ్గరే ఉన్నాయి భద్రంగా. సో నువ్వు నాకు సారీ చెప్తేనే నేను నీకు ఫైల్ ఇస్తా, లేకపోతే అస్సలు ఇవ్వను అంది భూమి. దీని దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంటి? ఒక సారీనే కదా చెప్పేద్దాం అనుకుని సరే సారీ అన్నాడు వశిష్ఠ. ఏంటి బాబు, ఏదో అడుక్కునేవాడికి రూపాయి బిల్ల వేసినట్టు సారీ అంటే సరిపోతుందా? ఒక అందమైన అమ్మాయికి సారీ చెప్పడం కూడా రాదా నీకు అంది భూమి. సారీ చెప్పాను కదా, ఇంకేంటి? అమ్మాయిలకి విడిగా అబ్బాయిలకి విడిగా కూడా చెప్తారా ఏంటి సారీ? నాకు ఆ సారీ నచ్చలేదు. నాకు ఒక కిస్ ఇచ్చి సారీ చెప్పు, అప్పుడు వెళ్దాం అంది భూమి. ఉఫ్, దీనికి పిచ్చి బాగా ముదిరింది. అసలు దీన్ని ఇక్కడికి తీసుకురావడమే తప్పు అనుకుని ఇప్పుడేంటి నీ కిస్ పెట్టి సారీ చెప్పాలి అంతే కదా అన్నాడు వశిష్ఠ. అంతే అంతే అని భూమి కళ్ళు మూసుకుని వశిష్ఠ ఇక తప్పదు అన్నట్లుగా మెల్లగా భూమి దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటిపై కిస్ చేసి సారీ అన్నాడు. భూమి వెంటనే కళ్ళు తెరిచి వశిష్ఠ బుగ్గపై కిస్ చేసి సారీ అంది. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అన్నాడు ఏమీ అర్థం కాక. భూమి నవ్వుతూ అంటే ముందు ముందు నీకు సారీ చెప్పాల్సి వస్తే అడ్వాన్స్గా పడుంటుందని ఇచ్చా అంతే. సరే సరే మీటింగ్ టైం అవుతుంది అని తన ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ ఇంకా ఫైల్స్ తీసుకుని వెళ్దామా అంది. ఒక్క నిమిషం అన్నాడు వశిష్ఠ. ఏంటి, ఏమైనా మర్చిపోయావా అంది భూమి. నేను కాదు నువ్వు అని భూమి బ్యాగ్ దగ్గర ఉన్న స్టిక్కర్ ప్యాకెట్లో నుండి ఒక స్టిక్కర్ తీసి ఆమె నుదుటిన పెట్టి ఇప్పుడు వెళ్దాం అన్నాడు బయటికి చూస్తూ. భూమి తన నుదుటిపై ఉన్న బొట్టుని ప్రేమగా తరుముతూ ఐ లవ్ యూ వశిష్ఠ, నా నుదుటిపై బొట్టులా నువ్వు ఎప్పుడు నాతోనే ఉండిపోతావా అంది. ఏహే ఏంటి నువ్వు అని ఆమె చేయి పట్టుకుని బయటికి లాగి డోర్ లాక్ చేస్తాడు. ఏంటి వశిష్ఠ ఇది? నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా ఎందుకు బయటకు లాక్కొచ్చావు? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? తొందరగా నాలా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఎంచక్కా ఇక్కడే పెళ్లి చేసుకుని పనిలో పనిగా హనీమూన్ కూడా అయ్యాక ఇండియా వెళ్ళొచ్చు కదా అంది భూమి. ఇంకొక మాట మాట్లాడావంటే నా చేత్తో చేస్తా నీకు పెళ్ళి. మూసుకొని వెళ్ళి హనీ రెడీ అయిందో లేదో చూసిరా. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక మనం ఆఫీస్కి వెళ్దాం అన్నాడు వశిష్ఠ. ప్రతిదానికి కోపమే నీకు, ఎందుకలా అరుస్తావు? హనీ వాళ్ళు ఎప్పుడో హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వెళ్తున్నా అని నాకు మెసేజ్ కూడా చేసింది. మనదే లేట్ అంది భూమి లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ. నీ వల్లే ఆ లేట్ అని వశిష్ఠ మేనేజర్కి కాల్ చేద్దాం అనుకునే లోపే అతనే వాళ్ళకి ఎదురుగా వచ్చి సార్ కార్ రెడీగా ఉంది అన్నాడు. ఈవినింగ్ వశిష్ఠ వాళ్ళు మీటింగ్ పూర్తి చేసుకుని హోటల్కి చేరుకున్నారు. భూమి హనీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ ఏమన్నారు వెళ్ళి అడుగు అన్నాడు వశిష్ఠ. ఎక్కడున్నా చెల్లి గురించి మాత్రం పట్టించుకోవడం మర్చిపోకు. ఒక్కోసారి మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా జల్సీగా ఉంటుంది. నాకెందుకు అన్నయ్య లేడా అని. సరే నేను వెళ్ళి కనుక్కుంటా, నువ్వు ఫ్రెష్ అవ్వు అని అరుణ్ వాళ్ళు ఉన్న రూమ్కి వెళ్ళింది. డోర్ తెరిచే ఉండడంతో లోనికి వెళ్ళింది. అక్కడ అరుణ్ కూర్చుని ఉన్నాడు. అతను భూమిని చూసి ఏంటి ఇలా వచ్చావు అన్నాడు సీరియస్గా. ఎందుకు మొహం అలా పెట్టావు? నేనేమి నీ దగ్గర ఆస్తులు రాయించుకోవడానికి రాలేదు. హనీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావా? డాక్టర్ ఏమన్నారు? ఇంతకీ హనీ ఏది అంది. డాక్టర్ ఏమన్నారు నాకెలా తెలుస్తుంది? హనీ ఒక్కతే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడ షికారు చేస్తుందో ఏంటో, నువ్వే కాల్ చేసి కనుక్కో అన్నాడు అరుణ్. ఏంటి అరుణ్ అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? మార్నింగ్ తనని ఒక్కదాన్ని ఎందుకు పంపించావు? ఇంతవరకు రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోవాలన్న బాధ్యత లేదా నీకు? హనీ ఇంకా రాలేదన్న విషయం వశిష్ఠకి తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా నీకు అని వెంటనే తన మొబైల్ తీసుకుని హనీకి కాల్ చేసింది. ఆమె నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో భూమి టెన్షన్ మరింత జరిగింది. హనీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పద వెంటనే వెళ్ళి తను వెతుకుదాం అంది. నాకేం అవసరం లేదు, కావాలంటే నువ్వెళ్ళు అన్నాడు. అరుణ్ అనవసరంగా నాతో తిట్లు తినకు. అసలు మనిషివేనా నువ్వు? నువ్వు తాళి కట్టిన భార్య, పైగా తను ప్రెగ్నెంట్. దేశం కాని దేశంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని ఆలోచించావా నువ్వు? జరగకూడదని ఏదైనా జరిగితే వశిష్ఠ ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. చెల్లి కోసమే తన సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ చెల్లికి ఏమైనా అయితే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకో అంది భూమి. భూమి మాటలు విన్నాక అరుణ్ ఆలోచనలో పడ్డాడు. ఇది చెప్పింది కూడా నిజమే. హనీ నాతో ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను. అసలు ఇది ఎక్కడికి వెళ్ళుంటుంది? మార్నింగ్ నేను అన్న మాటలకు హర్ట్ అయి నిజంగానే వెళ్ళిపోయిందా అనుకుని వెంటనే మంచంపై నుండి లేచి భూమి హాస్పిటల్ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు. నేను కూడా వస్తా పద అని భూమి కూడా అరుణ్తో పాటు వెళ్ళింది. ఇప్పటికి ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు. కానీ అక్కడ హనీ కనిపించలేదు. భూమి డాక్టర్ దగ్గరికి వెళ్ళి హనీ గురించి అడిగింది. హనీ మార్నింగ్ వచ్చి చెకప్ చేయించుకుని వెళ్ళిందని చెప్పింది డాక్టర్. ఇదేంటి, చెకప్ అయ్యాక ఎక్కడికి వెళ్ళింది? కనీసం కాల్ చేసి చెప్పాలి కదా అనుకుని అరుణ్ దగ్గరికి వెళ్ళి అరుణ్ హనీని నువ్వేమైనా అన్నావా అంది. దాన్ని అన్నానికి నాకింకేం పని లేదా ఏంటి? అది వెళ్ళిపోతే నన్నంటావేంటి? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు ముందు అన్నాడు అరుణ్.
అదే నాకు కూడా అర్థం కావడం. సరే ఒక పని చెయ్యి, నువ్వు ఒక పక్కకు వెళ్ళి వెతుకు, నేను ఇంకో పక్క వెతుకుతా. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళ హెల్ప్ తీసుకుంటా. వశిష్ఠ హనీ గురించి మళ్ళీ అడిగే లోపలే హనీ మన కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి అంటేనే నాకు చాలా భయంగా ఉంది. సరే నువ్వేం టెన్షన్ పడకు, హనీ నాకు కనిపిస్తే నీకు కాల్ చేస్తా, ఒకవేళ నీకు కనిపిస్తే నాకు కాల్ చేయి అని అరుణ్ హనీని వెతకడానికి వెళ్ళాడు. భూమి కూడా అక్కడున్న తన ఫ్రెండ్స్కి కాల్ చేసింది. ఇద్దరూ చెరువు పక్క వెతకడం మొదలుపెట్టారు. చీకటి పడే కొద్దీ అరుణ్కి టెన్షన్ పెరిగిపోతుంది. హనీ ఏదేమైనా చేసుకుందేమో అని భయంగా ఉంది అతనికి. భూమికి ఏమైనా కనిపించిందేమో అని ఆమె కాల్ చేశాడు. లేదు అరుణ్, మొత్తం వెతికాం, హనీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడే వశిష్ఠ కాల్ చేశాడు ఎక్కడికి వెళ్ళామని. హనీతో బయటికి వెళ్ళామని చెప్పాను. మనం ఎలా అయినా హనీని వెతకాలి అని భూమి ఇంకా ఏదో చెప్తుంటే, భూమి నీతో మళ్ళీ మాట్లాడతా అని కార్ ఆపి ఫాస్ట్గా కార్ దిగి రోడ్ క్రాస్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమాలు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.